అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, నిద్ర లేస్తూనే ల్యాండ్లైన్ మోగిన శబ్దం వినబడడంతో ఇంత ఉదయాన్నే ఎవరై ఉంటారా అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. అవతల నుంచి నమస్తే మేడం, ఆశ్రమం నుంచి శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తారు? మేనేజర్ గారు రేపటికల్లా ఖాళీ చేయమంటున్నారు మేడం. ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను అని చెప్పాడు శ్రీనివాస్. ఆ మాటలు విన్న నాకు వెంటనే నాన్నగారు గుర్తొచ్చి నా కళ్ళు నీటితో నిండుకున్నాయి. బాధతో నా నోటి వెంట మాట రాక ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాను. శ్రీనివాస్ అనే ప్రశ్నకి నా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, మేడం వింటున్నారా? మేనేజర్ గారు మీ నాన్నగారి గదిని రేపటికల్లా ఖాళీ చేయమంటున్నారు అన్నాడు కాస్త గట్టిగా. హా, వినబడింది శ్రీనివాస్. రేపు ఉదయం వచ్చి ఖాళీ చేశానని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఫోన్లో మాట్లాడుతుండగా ఆయన విన్నట్టున్నారు. ఇప్పుడు ఇంకా మళ్ళీ దేని గురించి ఫోన్ చేశారు? ఆశ్రమం నుంచి అన్నారాయన కాస్త వెటకారంగా. అందుకు నేను మా నాన్నగారి గదిని ఖాళీ చేయమని చెప్పడానికి ఫోన్ చేశారు. ఖాళీ చేసేస్తే ఆ గదిని వేరే వాళ్ళకి కేటాయిస్తామంటున్నారన్నాను. అందుకైనా ఏమున్నాయట అందులో ఖాళీ చేయడానికి? ఏవో పాత వస్తువులు ఉండుంటాయి. వాటి కోసం మళ్ళీ అక్కడి దాకా వెళ్ళాల నువ్వు? వాళ్ళనే వాటన్నిటి అవతల పారేయమనక అన్నాడు. ఆయన ఎప్పుడు మా నాన్నగారి గురించి మంచిగా మాట్లాడాలనుకుని నేనేం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళాను. ఆయనకు చెప్తే వెళ్ళనిస్తారో లేదోనని ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని మధ్యాహ్నం లంచ్ అయ్యాక నేరుగా ఆశ్రమానికి వెళ్ళాను. మేనేజర్తో మాట్లాడి గది తాళం తెరిపించమన్నాను. అక్కడ సిబ్బందిలో ఎవరో ఒకతను వచ్చి నాన్నగారి గది తాళం తీసి లోపలికి వెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళి నాకు ఎప్పట్లాగే నాన్న బెడ్ మీద పడుకొని ఉన్నట్టు కనిపించి మాయమైంది. గదంతా చిందరవందరగా ఉంది. నాన్న బట్టలు, బ్లాంకెట్, ఆయన చేతి కర్ర, నాన్న పడుకునే బెడ్ పక్కనున్న చిన్న టేబుల్ మీద అమ్మ నాన్న కలిసి దిగిన ఫోటో, ఆ పక్కనే అల్మారా, దాని మీద ఒక చిన్న సూట్ కేస్. వాటన్నింటి చూసేసరికి ఒక్కసారిగా నా గుండె బరువెక్కింది. నేను ఎప్పుడు వెళ్ళినా బెడ్లో పడుకొని నేను రావటం గమనించి, అమ్మా అమృత, నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా, ఇవాళైనా వస్తావో లేదని అనుకుంటున్నాను. ఏంటో 2-3 రోజులకు ఒక్కసారి నేను చూడకుంటే మనసంతా అదోలా ఉంటుందమ్మా. ఎన్ని పనులున్నా ఈ నాన్న కోసం ఒక్క 10 నిమిషాలైనా వచ్చి వెళ్ళండమ్మా అని నాన్న కనిపించకపోయేసరికి ఎలానో అనిపించింది. చిన్నప్పుడు నాన్నతో ముడిపడి ఉన్న జ్ఞాపకాల కన్నా ఆయన చివరి క్షణాల్లో అప్పుడప్పుడు ఆయనతో గడిపిన రోజులు ఎక్కువ గుర్తొస్తున్నాయి. అమ్మ అమృత అని నోరారా పిలిచాను గొంతు. ఇక నేను ఎప్పటికీ వినలేనని గుర్తొచ్చి బాధతో నా గొంతు మూగపోయింది. వరండాలో అటు ఇటు వెళ్ళే వాళ్ళ అలకిడికి నన్ను నేను కంట్రోల్ చేసుకుని నాన్న సామానంతా ఒక పక్కగా పెట్టుకుంటూ వచ్చాను. అరగంటలో దాదాపు ఆ గదంతా ఖాళీ చేసేసాను. చివరగా నాన్న సూట్ కేసు తీసి అసలు అందులో ఏముందని తెరిచి చూశాను. అమ్మది పెళ్ళిరోజు నాటి పట్టుచీరతో పాటు నాన్న పట్టుపంచ, వాటి కింద బ్యాంక్ పాస్బుక్, నాన్న డైరీ, ఓ లెటరు కనిపించాయి. డైరీని ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుని వాటిని ఒకసారి గట్టిగా నా గుండెలకు హత్తుకున్నాను. ఆ ఉత్తరంలో నాన్నేవి రాశారో ఏంటో అని ఆతృతగా తెరిచి చదివాను. అమ్మ అమృత, ఇక మీదట మీ ఆయనకు భయపడుతూ ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని నా దగ్గరికి రావాల్సిన పని లేదమ్మా. ఇక మీ నాన్న మీ అందరి నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాడు. అమ్మ అమృత, మీ అన్నయ్యలకు చెప్పమ్మా, నా దశదినకరంలో అయ్యే ఖర్చు కోసం లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదని. ఈ ఉత్తరంతో పాటు బ్యాంకు పాస్బుక్ని కూడా పెట్టానమ్మా. అందులో ఓ ₹1,00,000 దాకా ఉన్నాయి. ఆ డబ్బులతోనే నా దశదినకరంలో జరిపించాలి. నీ గుర్తుందా అమృత? మీ అమ్మ పోయినప్పుడు 10 రోజులు ఓ పెద్ద పండుగలా జరిపించాం. ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టాం. నా ఆఖరి కార్యం కూడా అంతే ఘనంగా జరిపించాలనేది నా చివరి కోరిక అమృత. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కగానొక్క కొడుకునని నా నామకరణం, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు, పెళ్ళి, ఇలా నాకు సంబంధించిన ప్రతి శుభకార్యం చాలా ఘనంగా జరిపించారటమ్మా. చావు కూడా అలాంటిది కదా మరి. అందుకు ఒకవేళ మీ అన్నయ్యలిద్దరికీ అంత సమయం లేదంటారేమో. నువ్వైనా దగ్గరుండి జరిపిస్తావని ఆశపడుతున్నాను అమృత. మరిక ఉంటాను తల్లి. ఇట్లు మీ నాన్న హరిశ్చంద్ర.
నాన్న నాకు రాసిన ఉత్తరం చదివాక ఏడుపు ఆగలేదు. ఆగకుండా కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. నా దశ దినకరంలో జనిపించడానికి మీ అన్నయ్యలకు సమయం ఉంటుందో లేదో నువ్వన్న దగ్గరను జరిపించమ్మా అమృతన్న మాటలు నా మనసుకి చాలా కష్టంగా అనిపించాయి. నాన్నను చూసుకోవడానికి మాకు సమయం లేదని అన్నయ్యలిద్దరూ అన్నప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో. నిజంగా అన్నయ్యలిద్దరూ నాన్న పట్ల అలా ప్రవర్తిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. కనీసం నేను కూడా నాన్నని పక్కనే ఉండి చూసుకోలేకపోయాను. భగవంతుడా, ఏంటి నా పరిస్థితి అనుకుని ఉత్తరాన్ని పక్కన పెట్టి నాన్న డైరీ 2 చేతుల్లోకి తీసుకున్నాను. మరొక డైరీ చదవటం పద్ధతి కాదు కదా అనిపించి పక్కకు పెట్టబోయాను. మళ్ళీ ఒక క్షణం ఆగి, అయినా ఇప్పుడు నాన్న లేరు కదా, చదివితే తప్పేంటి అనుకుని తెరిచి చూశాను. మొదటి పేజీలో పెన్సిల్తో డ్రా చేసిన అమ్మానాన్న చిత్రాలు కనిపించాయి. వాటినోసారి నా చేతితో తడిమి ఒక్కో పేజీ తెరిచి చదువుతూ పోయాను. నాన్న తన రోజువారీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన గురించి అందులో రాసుకున్నాడని అర్థమైంది. నాన్న జీవితంలాగే డైరీలో కూడా చివరి పేజీ అయిపోయింది. చివరి పేజీలో మాత్రం, లక్ష్మి, ఇక నా వల్లటం కావటం లేదు. నేను నీ దగ్గరికే వచ్చేస్తున్నాను. నువ్వు లేకుండా 10 సంవత్సరాలు నరకం అనిపించే లక్ష్మి. ఇన్నేళ్లలో నిన్ను తలుచుకునే క్షణం లేదు. 4 పిల్లలున్నారు. మనకేం తక్కువండి అనేదానివి. మనకు 4 పిల్లలున్నా అందులో ఏ ఒక్కరికి ఇలాంటి పరిస్థితిలో ఉన్న నీ నాన్నని చూసుకునే సమయం లేదు లక్ష్మి. ఎంత అల్లారు ముద్దుగా పెంచే వాళ్ళందరినీ. చిన్నప్పుడు వాళ్ళు నా గుండెల మీద కూర్చుని ఆడుకుంటుంటే తెగ సంబరపడిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు అవే గుండెల మీద తన్ని వాళ్లకు నేనేమీ కానట్టు దూరంగా, ఇదిగో ఈ దిక్కు మొక్కు లేని ఈ అనాథాశ్రమంలో పడేసా లక్ష్మి. అది నేను భరించలేకపోతున్నా. పిల్లలు నన్ను కాదన్నప్పటి నుంచి నాకు బ్రతకాలనిపించట్లేదు లక్ష్మి. బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను. నా వల్ల కాలేదు. అందుకే ఆ భగవంతుడి పిలుపు కోసం ఇన్నాళ్ళు ఒక జీవోత్సవంలా బ్రతికాను. నాకు తెలిసిపోయింది లక్ష్మి, ఇంకెన్నో రోజులు నేను బతకనని. చిన్నప్పుడు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులుగా మనం వాటిని క్షమిస్తాం. వాళ్ళు బాగుండాలని మనం పడరాని కష్టాలు పడతాం. ఇప్పుడు నాకు ఇలాంటి గతి పట్టించినా ఇంకా మన పిల్లలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను లక్ష్మి. ఎందుకంటే నా అలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రావద్దు. కడుపున పుట్టే వాళ్ళున్నా నా అనేవాళ్ళు లేకుంటే ఎవరూ లేని అనాథగా బతకడం కన్నా బాధాకరమైన విషయం ఇంకొకటి ఉండదు లక్ష్మి. అందుకే అని రాసింది. నాన్న రాసిన చివరి పేజీని చదివాక ఇక నా గుండె ఆగిపోతుందేమో అనేంత బాధ తట్టుకోలేకపోయాను. అన్నయ్యలకు బుద్ధి లేకుంటే నాకేమైంది? ఇంతకన్నా ఎక్కువ నాన్న కోసం ఏమీ చేయలేకపోయానంటూ నన్ను క్షమించు నాన్న, ప్లీజ్ అంటూ ఏడుస్తున్న నేను అప్రయత్నంగానే గతంలోకి వెళ్ళాను. నాన్న పేరు హరిచంద్ర, అమ్మ లక్ష్మి. వాళ్ళకి మేము 4 సంతానం. అన్నయ్యలు రఘు, వాసు, ఆదిత్య, ఇంకా నేను. నాన్న ఒక గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. నాన్న మా అందరికీ ఉన్నత చదువులు అందించారు. రఘు, వాసు అన్నయ్యలు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగరీత్యా ఒకరు చెన్నైలో, మరొకరు బెంగళూరులో ఉంటున్నారు. చిన్నన్నయ్య ఆదిత్య పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళి చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. నేను హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేసి హైదరాబాద్లోని ఒక కంపెనీకి హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. మా అందరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు జరిపించారు నాన్న. అందరం ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ మా కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం. అలా కొంతకాలం గడిచాక నాన్న రిటైర్ అయ్యారు. మొదట్లో కొన్ని రోజులు పెద్దన్నయ్య, చిన్నన్నయ్య దగ్గరుండి తిరిగి ఊళ్ళోనే ఉండేది. నాన్న రిటైర్ అయ్యాక మా అన్నయ్యలిద్దరూ అమ్మ నల్ని మా దగ్గరికి రమ్మని తీసుకెళ్తారనుకున్నారు నాన్న. కానీ అన్నయ్యలు ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. అలా కొంతకాలం బాగానే సాగింది. ఉన్నట్టుండి అమ్మకి ఆరోగ్యం పాడవడంతో నాన్న అమ్మని హాస్పిటల్లో చూపించారు. డాక్టర్లు పరీక్షలు అవి చేసి అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు. మందులతో కొంతకాలం తప్ప పూర్తిగా నయం కావడం కష్టమన్నారు. నాన్నకు అమ్మంటే చాలా ఇష్టం. అమ్మ గురించిన ఆ వార్త విని నాన్న తట్టుకోలేకపోయారు. డాక్టర్లు చెప్పినా వినకుండా నాన్న అమ్మని చాలా హాస్పిటల్ని చూపించారు. అయినా ఫలితం లేదు. అమ్మకి క్యాన్సర్ తెలిసిన 2 సంవత్సరాలకి కాలం చేసింది. అమ్మ చనిపోయిన సంవత్సరం దాకా నాన్న సొంతలోనే ఉన్నారు. అప్పటికే అన్నలిద్దరూ ఎవరో ఒకరు
నాన్నని రమ్మని అడగలేదు. ఆ సమయంలోనే చిన్నన్నయ్యకి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. నేను చిన్నన్నయ్య ఉండేది హైదరాబాద్లోనే కాబట్టి పిల్లలిద్దరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు. నేనొక్కడినే ఊళ్ళో ఉండి ఏం చేయాలనుకున్న నాన్న ఉన్న ఇంటిని అమ్మి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ మా అందరికీ పనిచేసి ఇక మీదట మీ దగ్గరే ఉంటాన్రా అని చెప్పాడు. అందుకు అన్నయ్యలిద్దరూ సరే అన్నారు. ఓ 6 నెలలు హైదరాబాద్లో ఉన్న వాసు అన్నయ్య దగ్గర, మరో 6 నెలలు చెన్నైలో ఉంటున్న పెద్దనే రఘు దగ్గర ఉన్నాక నాన్నకు వయసైపోవడంతో జబ్బులు చుట్టుముట్టాయి. అన్నయ్యతో పాటు వదిలిద్దరు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు అవడంతో నాన్నని ఇక మేము చూసుకోవడం కష్టమన్నారు. రఘు అన్నయ్య, నాన్న మాతో సమానంగానే నీ కూడా తన ఆశని పంచించాడు కదా అమృత. నాన్నను కొన్ని రోజులు నువ్వు తీసుకెళ్ళు, ఆ తర్వాత ఆలోచిద్దాంలే అన్నాడు. నాన్న ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆశపడలేదు. అందులో నాకు నయా పైసా ఇవ్వకుండా నాన్నకి ఏ కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకుని చూసుకునేదాన్ని. కానీ మా అత్తయ్య కూడా మాతో పాటే మా ఇంట్లోనే ఉంటుంది. నాకు తెలుసు మా ఆయన అత్తయ్య నాన్నని మన ఇంట్లో ఉండనివ్వండి అంటే అందుకు ఒప్పుకోరని. అయినా ఓసారి నా వంతు ప్రయత్నం చేస్తానని అడిగి చూశాను. నేను ఊహించినట్టుగానే వాళ్ళ నుంచి వద్దు అనే సమాధానమే వచ్చింది. నాకు జీవితాన్ని ఇచ్చిన నాన్న కోసం ఏమీ చేయలేకపోతున్నాను బాధపడ్డాను. ఎంత అడిగినా ఇంట్లో ఒప్పుకోపోవడంతో గుండెని తిట్టో చేసుకుని నాన్న చూసుకోవడం నా వల్ల కాదనే అని చెప్పేశాను. అలా ఓ వారం గడిచాక ఆ నెల ఇద్దరు మాట్లాడుకుని నాన్నని ఓల్డేజ్ హోమ్లో చేర్పించాలని నిర్ణయించుకొని నాతో చెప్పారు. అందుకు నేను ఒప్పుకోలేదు. వద్దన్నయ్య, నాన్నకు ఆ పరిస్థితి రావడం నేను తట్టుకోలేను. కావాలంటే నాన్న చూసుకోవడానికి పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నాను. రోజంతా ఇంట్లో ఎవరో ఉండం. అలాంటప్పుడు ఆ పని వాళ్ళు మాత్రం ఆయన జాగ్రత్తగా చూసుకుంటారని ఏ నమ్మకం? ఇంట్లో కన్నా మంచి సౌకర్యాలను ఆశలను చెప్పిద్దాం. నాన్నకి ఎలాగో పెన్షన్ వస్తుంది కదా, తక్కువ పడితే అందరం కలిసి తలో కొంత వేసుకుని కడదాం అన్నారు. చివరికి అదే జరిగింది. హైదరాబాద్లోని ఒక ఓల్డేజ్ హోమ్లో నాన్న చేర్పించారు. నాన్న అందులో చేర్పించిన 15 రోజులకి నాన్న చూడటానికి వెళ్ళాను. నాన్న చిక్కి సగమయ్యారు. అమ్మ ఉన్నప్పుడు నాన్న ఎంత ఆరోగ్యంగా ఉండేవారో. వీళ్ళకి అన్నీ చేసి పెడుతూ నాన్న జాగ్రత్తగా చూసుకునేది. అలాంటిది నాన్నని అలా చూసి తట్టుకోలేకపోయాను. మీరంతా ఉండి కూడా నన్ను ఎవరూ లేని వల్ల ఇలా ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేశారనే బాధ నాన్న కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అర్థమైంది నాన్నకు అక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదని. కానీ ఏం చేయను అని అన్నలిద్దరికీ ఫోన్ చేసి బ్రతిమలాడినాను. నాన్నని ఎవరో ఒకరు ఇంటికి తీసుకెళ్ళని అని. అందుకు వాళ్ళు కుదరదన్నారు. చూస్తుండగానే 6 నెలలు గడిచాయి. మా ఇంటిని నేను పనిచేసే ఆఫీస్కి నాన్న ఉంటున్న ఓల్డేజ్ హోమ్కు దూరం అవడంతో తరచుగా వెళ్ళలేకపోయేదాన్ని. అలా ఒకసారి నాన్న చూడటానికి నేను వెళ్ళినప్పుడు నాన్న నాతో, అమ్మ అమృత, నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, ఏదో ఒకటి చేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళమ్మా అని ఆయన నోరు తెచ్చి అడిగారు. ఆ క్షణం నాన్న విషయంలో ఏమీ చేయలేని నా నిస్సహాయతకి నా మీద నాకే అసహ్యం వేసింది. ఈసారి ఎలాగైనా నా భర్తని అత్తయ్యని ఒప్పించాలని, వాళ్ళతో మా నాన్న లాంటి పరిస్థితులు చూడలేకపోతున్నానని మన ఇంటికి తీసుకొస్తానని అడిగాను. అందుకు నా భర్త, అత్తగారు, మీ అన్నయ్యలకు లేని పట్టింపు నీకెందుకు అన్నారు. ఒకవేళ మా నాన్నకి నొక్కదాన్నే కూతున్నైతే అప్పుడు నాన్న బాధ్యత నేనే తీసుకుని ఉండేదాన్ని కదా. అయినా నాన్న మనతో పాటు ఉన్నంత మాత్రాన మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఖర్చు గురించి అయితే నేను సంపాదిస్తున్నాను కదా అన్నాను. అయినా నాన్న తీసుకురావడానికి నా భర్త, అత్తగారు ఒప్పుకోలేదు. ఆ విషయంలో ఇంట్లో పెద్ద గొడవే జరిగింది. వారం రోజులు ఇంట్లో వాళ్ళతో పోరాటం చేసినా నా ప్రయత్నం మాత్రం ఫలించలేదు. నాన్న ఉంటున్న ఓల్డేజ్ హోమ్ దూరం అవడంతో తరచుగా వెళ్ళి ఆయన చూసి రావటం కష్టం అవుతుందని నేను పనిచేస్తున్న ఆఫీస్కి దగ్గరలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉందని తెలిసి ఆ నెల ఇద్దరితో మాట్లాడి నాన్నని అక్కడ చేర్పించాను. నా భర్తకి, అత్తగారికి తెలియకుండా తరచుగా నాన్నని చూసొస్తుండేదాన్ని. దగ్గరుండి చూడలేకపోయినా కనీసం అలాగైనా నాన్నని చూసుకుంటానని తృప్తిపడ్డాను. అలా ఓల్డేజ్ హోమ్లో నాన్నని చేర్పించి 6 సంవత్సరాలు గడిచాయి. నాన్నకి 80 సంవత్సరాలు వయసైపోతున్న కారణంగా ఆయన ఆరోగ్యం మునుపట్లా ఉండట్లేదు. కొన్ని రోజులుగా నాన్న కడుపులో నొప్పి వస్తుందని చెప్పడంతో హాస్పిటల్లో చూపించాను. డాక్టర్లు ప్రేగులో ఏదో సమస్య ఉందని ఆపరేషన్ చేయాలన్నారు.
అదే విషయం అన్నయ్యలతో చెప్తే ఈ వయసులో ఆపరేషన్ అంటే అందుకని ఆరోగ్యం సహకరిస్తుందా? పైగా ఆపరేషన్ అయి కోలుకునేదాకా మనమే దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు ఎవరికంత సమయం ఉందని అన్నారు. అన్నయ్యలు మాట్లాడిన ఆ మాటలు వాళ్ళ మీద అసహ్యం వేసి ఎలాగోలా నా భర్తను అత్తగారిని ఈ విషయంలో మాత్రం ఒప్పించి నాన్నకు ఆపరేషన్ చేయించాను. ఆ తర్వాత ఓ 10 రోజులు నాన్నని మా ఇంట్లోనే ఉంచుకుని మా అత్తగారి బలవంతంతో తిరిగి ఆయన్ని ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వచ్చాను. నాకు తెలిసి నాన్న చాలా కాలం తర్వాత సంతోషంగా ఉన్నది మా ఇంట్లో ఉన్న ఆ 10 రోజులు అనిపించి ఆయనకు ఆ సంతోషాన్ని శాశ్వతంగా ఇవ్వలేకపోయానని బాధపడ్డాను. అలా మరో 2 సంవత్సరాలు గడిచాక ఓ రోజు ఉన్నట్టుండి నాన్న నిద్రలోనే ప్రాణాలు వదిలారు. నాన్న ఊహించింది నిజమే. అన్నయ్యలిద్దరూ నాన్న దశదినం కోసం కూడా లెక్కలు వేసుకున్నారు. అది ముందే ఊహించిన నాన్న తన ఆఖరి కార్యక్రమాల కోసం డబ్బును బ్యాంకులో జాగ్రత్త చేశారు. నాన్న ఇంతకాలం అనుభవించిన బాధను తన డైరీ ద్వారా చదువుతున్న నాకు నాన్న నా పక్కనే ఉండి చెప్పినట్టు అనిపించింది. నాన్నకి నేను కూతుర్లా కాకుండా మరో కొడుకులా పుట్టి ఉన్నా ఆయనకి ఈ పరిస్థితి రానిచ్చేదాన్ని కాదేమో. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకునే విషయంలో ఆంక్షలు కూతుర్లకి కానీ కొడుకులకు కాదు కదా అనుకుని నాన్న గదిని ఖాళీ చేసి ఆయనకు సంబంధించిన వస్తువులు తీసుకుని తిరిగి వెళ్ళిపోయాను. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.